హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు మేము గులాబ్ జామ్ చేసుకున్నామండి. చాలా బాగా వచ్చాయి, పగలకుండా చాలా రౌండ్గా చూజీగా చాలా బాగా వచ్చాయండి. దీనికి కావాల్సినవి నేనైతే గులాబ్ జామ్ పిండి తీసుకున్నానండి. ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి అని అంటారు కదండి, అది తీసుకున్నాను. తర్వాత కొంచెం పాలు, అది వేడి చేశాక చల్లారినాక ఇలా పాలతో కలుపుకుంటే గులాబ్ జామ్ చాలా టేస్టీగా వస్తుందండి. పగలకుండా టేస్ట్గా రుచిగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ పిండి మెత్తగా కలుపుకుంటాం కదా, సేమ్ అలానే కలుపుకోవాలండి. అలా కలుపుకుంటూనే చాలా బాగా వస్తాయండి ఉండలు పగలకుండా. కొత్త వాళ్ళు చేసినా కానీ చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి. నేనైతే 2-3 సార్లు చేశానండి, రాలేదు. తర్వాత ఇలా చేస్తుండగానే అలవాటు అయిపోయిందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు కట్టుకోవాలి. ఇలా చూశారు కదండి, చాలా నీట్గా వచ్చాయి కదా, పగలకుండా చాలా బాగా వస్తాయండి. తర్వాత షుగర్ పాకం తీసుకోవాలండి. పాకం అంటే నీళ్ళలానే ఉండాలండి. చాలామంది చిక్కగా చేసుకొని కూడా ఇది చేస్తారు, ఇలా కూడా చేసుకోవచ్చండి. తర్వాత 2 యాలకులు వేసుకొని మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చే తర్వాత మనం సైడ్కి నూనె వేసుకొని ఒక చిన్న కళాయిలో పెట్టుకున్నామండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాము ఉండల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అసలైతే కింద అతుక్కుంటుందండి, ఇలా అతుక్కోకుండా చూసుకోవాలి. ఇలా మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు, మీడియం హీట్లోనే వేయాలండి, లేకుంటే లోపల దాకా ఉడకదు. తర్వాత తింటుంటప్పుడు కొంచెం పిండి లాగా అనిపిస్తుందండి. ఇలా స్లోగా వేయించుకోవాలి. ఉండల్ని అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉండల్ని మనం ఇందాక చూపించిన విధంగా అది షుగర్ పాకంలో వేసేసుకోవాలండి. ఇలా రెడ్గా రావాలి, బ్రౌన్గా రావచ్చు, రెడ్గా రావచ్చు. ఇలా వచ్చిన దాన్ని మనం షుగర్ పాకంలో వేసుకున్న తర్వాత గులాబ్ జామ్ రెడీ అవుతుందండి. ఇలానే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే గులాబ్ జామ్ అండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.